లోన్స్ గురించి కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ తీసుకో. తెలంగాణలో జరిగేది ఏంటంటే గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ పెట్టి, గవర్నమెంట్ స్కీమ్స్ ఒకటి రైతులకి రైతు బంధు పడడం, అలానే నెక్స్ట్ హౌజెస్ ఒకటి ఇవ్వడం. సో ఇప్పుడు ఈ టార్గెటెడ్ ఏంటంటే ఈ డేటా అంతా కూడా ఆల్మోస్ట్ ఎవరి దగ్గరకో పాస్ అయిపోతూ వెళ్ళిపోతుంది. అలానే విలేజ్ లో ఒక పర్సన్ హౌస్ శాంక్షన్ అవ్వాలి, అవ్వలేదు, వేరే వాళ్ళకి వచ్చింది అనుకో. ఎందుకంటే దీన్ని సీక్వెన్స్ రిలీజ్ చేసుకుంటూ వెళ్తారు, అందరికి ఒకసారి ఇవ్వడం కుదరదు కాబట్టి ఈ రాని వాళ్ళ నెంబర్స్ టార్గెట్ చేసేసి మీది కూడా మీ ఈ లిస్ట్ లో నేను పెట్టేస్తాను, మీరు ఇమీడియట్ నాకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి అని ఒక ఫేక్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. వాళ్ళు ఎవరు ఏంటి అనేది చెక్ చేయకుండా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. లేదు అంటే పలానా లింక్ పంపిస్తాను, ఆ లింక్ లో మీకు ఓటీపీ వచ్చిందని, మీకు హౌస్ శాంక్షన్ అయింది, ఇది ఓటీపీ చెప్తే మీకు అప్రూవల్ వస్తుంది అని చెప్పేసి కూడా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను, కాల్ చేస్తారు. అంటే వీళ్ళు ఎవరు బ్యాంక్ లో ఉన్నారు ఏంటి అనేది ఇక్కడ మీకు కాల్ వచ్చిన బ్యాంక్ నెంబర్ ఉన్నప్పుడు మీరు ఇమీడియట్ గా ఏం చేయాలంటే ఆ నియరెస్ట్ బ్యాంక్ వస్తానండి, అక్కడ ఓటీపీ నేను చెప్తానని చెప్పాలి. అలానే అసలు అప్రూవల్ వచ్చిందా లేదా, ప్రతిదీ కూడా గవర్నమెంట్ చాలా సిస్టమేటిక్ గా ఫాలో అవుతుంటుంది. ఈ మీడియేటింగ్ ఇట్లా కాల్స్, ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా, లేదు మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళంటే అసలు కాల్ వచ్చింది ఏం చేయమంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ స్కీమ్ కానీ ఏ గవర్నమెంట్ కానీ ఎప్పుడు ఓటీపీలు అడగదండి. ఈవెన్ బ్యాంక్ కూడా ఓటీపీ అడగదు ఎప్పుడు.